మన జీవితంలో ఎందుకు కరువు, దేవుడు కరువు ఎందుకు అనుమతిస్తున్నాడు? ఈ కరువు ప్లేస్లో మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఏ ప్రతికూల పరిస్థితి అయినా, ఏ కష్టమైనా, మీరు ఎదుర్కొనే ఏ సమస్య అయినా, ఎందుకు నా జీవితంలో ఇది? ఈ ప్రశ్న మనందరికీ సాధారణంగా వస్తుంది. క్రైస్తవ జీవితం ఇంకా ఎక్కువగా వస్తుంది. అందులో భక్తి పరులుగా మీరు జీవిస్తూ ఉంటుంటే మీ భక్తి జీవితంలో అన్ని ఆశీర్వాదాలు మీరు కోరుతూ ఉంటారు. కానీ ఆశీర్వాదాలు కాకుండా ఏదైనా ప్రతికూలత రాగానే వెంటనే మనకు వచ్చేదండి ఎందుకు ఇది? కారణం దేవుని వాక్యమే చెప్తుంది. కరువు ఎందుకు వస్తుంది మన జీవితంలో? కొన్ని వాక్యాలు మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి ఆదికాండము 12వ అధ్యాయము 10వ వచనం నుంచి 20వ వచనం వరకు 10 to 20 మార్చి చదువుకుందాం. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశమందు నివసించుటకు అక్కడికి వెళ్ళాను. ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చెదరు. అబ్రాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి అయి ఉండి చూచిరి. అతడు ఆమెను బట్టి అబ్రామునకు మేలు చేశాను. అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికత్తెలు, ఆడుగాడిదలు, ఒంటెలు ఇయ్యబడెను. అప్పుడు ఫరో అబ్రామును పిలిపించి, నీవు నాకు చేసినది ఏమిటి? ఈమె నీ భార్య అని నాకు ఎందుకు తెలుపలేదు? మరియు ఫరో అతని విషయమై తన జనులకు ఆజ్ఞాపించినందున వారు అతనిని, అతని భార్యను, అతని కలిగిన సమస్తమును పంపివేసిరి. చదవండి లేఖన భాగాల నుండి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. అప్పుడు అంటే ఇక్కడ ఒక ప్రశ్న వేసుకోవాలి మనం. అప్పుడు అనే మాట ఎప్పుడు ఉన్నదో అప్పుడు ఎప్పుడు అనే ప్రశ్న మనం వేసుకోవాలి కదా. ఎప్పుడంట? అప్పుడు అంటే ముందు జరిగిన సందర్భాలు అన్నీ జరిగిన తర్వాత అని కదా. ముందు జరిగిన సందర్భాలను ఒకవేళ మీరు బైబిల్ చదివే వాళ్ళైతే మీకు తెలుసు. 12వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదువుకుంటే అక్కడ దేవుడు అబ్రహామును పిలిచాడు. దేనికోసం? నేను ప్రవేశపెట్టబోయే దేశానికి నువ్వు అందరినీ విడిచిపెట్టి వస్తే నేను నీకు ఈ దేశాన్ని ఇస్తాను అని వాగ్దానాలు కూడా చేశాడు. అవన్నీ మనం చూస్తాం. ఆ తర్వాత ఆయన దేవునికి ఒక బలిపీఠాన్ని కట్టాడు. తర్వాత మళ్ళీ దేవుని నామమున ప్రార్థన చేశాడు. అంత చక్కగా జరుగుతూ ఉన్నది. దేవుని మాటకు విధేయత చూపించాడు. విశ్వాసంతో ముందుకు అడుగులు వేశాడు. అడుగులు వేసిన దానికి దేవుడు కూడా అతనికి వాగ్దానాలు ఇచ్చాడు. ఆ చక్కని ఆత్మీయ జీవితం బలపడుతూ ఉంటుండగా ఇంకా ప్రభు నేను గణపరుస్తూ బలిపీఠాన్ని కట్టాడు. ఒకటి కాదు, 2 బలిపీఠాలు ఈ 12వ అధ్యాయంలో మీకు కనిపిస్తాయి. 12:6 చదువుతారు ఒకసారి. అప్పుడు అబ్రాహాము షెకెము నందలి యొక్క స్థలము దాకా ఆ దేశ సంచారం చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షము నొద్దకు చేరెను. అప్పుడు కనానీయులు ఆ దేశంలో నివసించిరి. యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమై నీ సంతానానికి ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. అక్కడి నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకు తూర్పునున్న హాయికి మధ్యన గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను. చూడండి, ఇక్కడ వరకు అంతా చాలా చక్కగా జరుగుతూ ఉన్నది కదా. ఇవన్నీ జరిగిన తర్వాత అప్పుడు ఏమైందంట? కరువు వచ్చెను. ఈ మాటను గమనించండి. ఎంత చక్కగా దేవునితో సంబంధ బాంధవ్యాలు కలిగి దేవుని మాటకు విధేయత చూపించి దేవుని యందు విశ్వాసంతో విశ్వాస యాత్రను ప్రారంభించిన అబ్రహాము ఎక్కడైనా తన జీవితంలో ఏదైనా తప్పు చేసినట్టుగా మనకు కనిపిస్తుందా? ముందు వచనాల్లో ఎక్కడ కనిపించదు. మీరు గమనిస్తే అంతా కూడా చాలా చక్కగా ఉన్నట్టు ఉంటుంది. అయినా సరే ఏమొచ్చిందంట? కరువు వచ్చింది. గమనించండి. ఇక్కడ ఒక ప్రశ్న వేసుకుంటాం. ఏంటంటే కరువు ఎందుకు వచ్చింది? కరువు ఎందుకు వచ్చింది? అప్పుడు కరువు వచ్చింది కరెక్టే. ఎందుకు వచ్చింది? మన జీవితంలో ఎందుకు కరువు? దేవుడు కరువు ఎందుకు అనుమతిస్తున్నాడు? ఈ కరువు ప్లేస్లో మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఏ ప్రతికూల పరిస్థితి అయినా, ఏ కష్టమైనా,
మీరు ఎదుర్కొనే ఏ సమస్య అయినా ఎందుకు నా జీవితంలో ఇది కదా, ఈ ప్రశ్న మనందరికీ సాధారణంగా వస్తుంది. క్రైస్తవ జీవితంలో ఇంకా ఎక్కువగా వస్తుంది. అందులో భక్తి పరులుగా మీరు జీవిస్తూ ఉంటుంటే మీ భక్తి జీవితంలో అన్ని ఆశీర్వాదాలను మీరు కోరుతూ ఉంటారు. కానీ ఆశీర్వాదాలు కాకుండా ఏదైనా ప్రతికూలత రాగానే వెంటనే మనకు వచ్చేదేంటి, ఎందుకు ఇది? మీకే కాదు చెప్తున్న నాకు కూడా వస్తుంది. వాస్తవం కదండి, వస్తుంది. అయితే కారణం దేవుని వాక్యమే చెప్తుంది. కరువు ఎందుకు వస్తుందంటే మన జీవితంలో కొన్ని వాక్యాలు మనం ధ్యానం చేసుకుందాం రండి. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు కరువును ఎందుకు అనుమతిస్తూ వచ్చాడు? రూతు గ్రంథం 1:1. న్యాయాధిపతులు ఏలిన దినములు యందు దేశంలో కరువు కలుగగా. కరువు ఎందుకు వచ్చింది అంటే న్యాయాధిపతులు ఏలిన దినముల్లో కరువు వచ్చింది. ఎందుకు వచ్చింది అనే దానికి అక్కడ నిజంగానే వాస్తవానికి అక్కడ సమాధానం ఏమి లేదు. కానీ ఒక సత్యం మనకి సమాధానం నేర్పిస్తుంది. న్యాయాధిపతులు ఏలిన దినాలు ఎలా ఉన్నాయి అది మనం ప్రశ్న వేసుకుంటే కొంచెం ఒక పేజ్ వెనక్కి తిప్పండి. న్యాయాధిపతుల గ్రంథం చివరి అధ్యాయం చివరి వచనం చదవండి. ఆ దినములో ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రతివాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తించు వచ్చెను. కాబట్టి ఎందుకు కరువు వచ్చింది అని ఒకవేళ మీరు ప్రశ్న వేసుకుంటే దానికి సమాధానం ఇక్కడ రాయబడి ఉంది. న్యాయాధిపతులు ఏలిన దినముల్లో మనుషులు ఎవడి ఇష్టం వచ్చినట్టు వాడు ప్రవర్తిస్తూ వచ్చాడు. అర్థం చేసుకోండి. ఎవ్వరికీ దేవుని భయమో లేదు. వాళ్ళ మనసు ఎట్లా మలిపిస్తే అట్లా మలిచిపడ్డారు. వాళ్ళ దృష్టి యొక్క ఇష్టం చొప్పున నడుచుకుంటూ వచ్చారు. వాళ్ళ శరీర ఇచ్చలను నెరవేర్చుకుంటూ వచ్చారు. సాతానును అనుసరిస్తూ వచ్చారు. వాడు మనసులో ఏ కోరిక పుట్టిస్తే ఆ కోరిక చొప్పున నడుచుకుంటూ వచ్చారు. దేవునికి విధేయుడు ఒక్కడు లేడు. అందరూ త్రోవ తప్పిపోయారు. ఇష్టం వచ్చిన మార్గంలో ప్రవర్తిస్తూ వచ్చారు. అందుకోసం దేవుడు వాళ్ళని క్రమపరచడానికి ఏం పంపించాడు? కరువు. గుర్తించండి. అంత చక్కగా జరుగుతూ ఉంటే దేవుడు ఎవ్వడికి గుర్తురాడు. ఇది వాస్తవం కాదు. ఎప్పుడు గుర్తు వస్తాడండి దేవుడు ఎవరికైనా? మనకే కాదు, లోకంలో ఉన్న ఏ మతానికి చెందిన వ్యక్తికైనా సరే దేవుడు ఎప్పుడు గుర్తు వస్తాడో తెలుసా? కష్టం వచ్చినప్పుడు. మంచిగా ఉన్నప్పుడు దేవుడు ఎవ్వరికీ గుర్తురాడు. దేవుణ్ణి ఆశ్రయించేదైనా దేవుణ్ణి తిట్టుకునేదైనా ఎప్పుడండి? అర్థమైందా మీకు? దేవుణ్ణి ఆశ్రయించడం అంటే బాబు దేవుడా నాయనా కాపాడు అనేదైనా, ఏం చేసావు దేవుడా నువ్వు మాకు అనేదైనా ఎప్పుడు జరుగుద్ది అంటే కష్టం వచ్చినప్పుడు. అది రానంతసేపు అసలు దేవుడి దగ్గరికి వెళ్ళాం మనం. అంతేనే కాదా? హ్యాపీగా బ్రతుకుతూ ఉంటాయి. ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు బ్రతుకుతున్నాడు. న్యాయపతులు తినాలి. మనం కూడా అంతే కదా. మన జీవితాల్లో అర్థం చేసుకోండి. క్రైస్తవులమై కొన్నిసార్లు క్రైస్తవులం అయినప్పటికీ కూడా సౌఖ్యం వచ్చినప్పుడు ఏం చేస్తున్నాం మనం? దేవుణ్ణి విడిచిపెట్టేస్తాం, మర్చిపోతాం. ఒకవేళ చేసిన రివాజు భక్తి అంటారు, దాన్ని ఏమంటారంటే ఏదో నామమాత్రపు భక్తి. చెయ్యాలి కాబట్టి చేస్తాం, ఆ భక్తిని అనుసరిస్తూ ఉంటాం. కానీ జరిగించే పనులన్నీ మన ఇచ్చే చొప్పునే జరుగుతూ ఉంటాయి. అలా ఇచ్చే చొప్పున జరిగించే పనులకు వచ్చే ఫలితం ఏంటో తెలుసా? రండి ఒకసారి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలు చదువుతాం. వారితో కలిసి మనమందరమును శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు చూడండి ఏంటంటే శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు. ఇదనమాట న్యాయాధిపతుల కాలంలో జరిగే పరిస్థితి ఇది. నా శరీరం నన్ను ఉద్రేకపరిస్తే, ఏ తప్పు చేయమని నా శరీరం కోరితే ఆ తప్పు చేయడం, నా మనసుకి ఏ ఆలోచన వస్తే ఆలోచనను నెరవేర్చుకోవడం. మీరు గమనించండి. ఒక మనిషికి సమృద్ధి వచ్చినప్పుడు, ఒక మనిషికి ఏ కష్టము లేనప్పుడు మనిషి ప్రవర్తించే తీరు ఇది. మనమే కాదు, ఒక గొప్ప భక్తుడు ఉన్నాడు, చాలా జ్ఞానవంతుడు. దేవుడు ఆయనకు సమృద్ధి ఇచ్చిన తర్వాత ఆయన కూడా ఇలాగే ప్రవర్తించాడంట. ఒకసారి చదువుదామా? ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయానికి వద్దాం. 10వ వచనం. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు, మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైన దేదియు అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధింపలేదు. చూసారా, ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు ఏంటంటే, భక్తుడు అని చెప్పకూడదు ఏంటి, ఎవరైనా సొలొమోను గారు కదా, ఈయన ఏం చేస్తాడంటే కన్నులు ఏం చూడాలనుకుంటే అది చూపించాడంట, హృదయం ఏం కోరుకుంటే దాన్ని ఆస్వాదించనిచ్చాడంట. అలా విచ్చలవిడిగా తన జీవితాన్ని మార్చేసుకున్నాడంట కదా. అర్థం చేసుకోండి. చాలాసార్లు నువ్వు నేను కూడా నిర్బంధం లేకుండా
ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు తిరిగే ఆ స్థితిలోనికి మనం కూడా జీవిస్తూ ఉన్నట్లయితే వెంటనే వచ్చేదేంటి? కరువు. గుర్తించండి. స్వాతంత్రం లేకుండా ఏంటి బ్రదర్ జీవితం? స్వాతంత్రం ఉండాలి. అయితే నిజమైన స్వాతంత్రం అంటే నా దృష్టి యొక్క ఇష్టం చొప్పున, నా మనస్సు కోరినట్లు, నా కన్నులు చూచిన దాన్ని నేను దానికి చూపిస్తూ, నా హృదయం కోరిన దాన్ని దానికి ఆస్వాదింపజేస్తూ జీవించడం కాదు. గుర్తించు. కోరినది చేయుట స్వాతంత్రం అనుకుని కోరికలకు మనం ఏమైపోతున్నాం? బానిసలం అయిపోతున్నాం. ఈ సత్యాన్ని గ్రహించండి. ఈనాడు యవనస్తులు కూడా చాలామంది ఏమనుకుంటారంటే లిబరల్గా లేదు, దానికోసం ఒక వాక్యాన్ని వాళ్ళు ఆధారం చేసుకుని చెప్తా ఉంటారు. ఏంటంటే ప్రభు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును అని. ప్రభు ఆత్మ ఉన్న చోట ఏముంటుంది? స్వాతంత్రం. ఏ స్వాతంత్రం? అక్కడే ఇంకొక మాట రాయబడింది, మీ స్వాతంత్రమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక దేవుని యందు భయంతో జీవించండి అని పౌలు గారు తాను ప్రస్తావిస్తూ వచ్చాడు. స్వాతంత్రం అంటే విచ్చలవిడిగా జీవించడం, కోరికలన్నింటినీ నెరవేర్చుకోవడం, అదుపు తప్పి ప్రవర్తించడం కాదు. దేవుని ఆజ్ఞావళి ప్రకారం జీవించడానికి ఆత్మదేవుడు నియంతృత్వంలో లేకుండా మనకు స్వాతంత్రాన్ని అనుగ్రహించి నడిపిస్తూ ఉంటాడు. ఆ స్వాతంత్రం గురించి బైబిల్ చెప్తుంది. కాబట్టి మీరు నేను ఈ సత్యాన్ని అర్థం చేసుకోవాలి. స్వాతంత్రం అనుకుని మనం ఏమవుతున్నాం? కోరికలకు బానిసలం. ఈ సత్యాన్ని మనం నేర్చుకోవాలి. నిజం ఇది. మనిషి స్వాతంత్రం అనుకుని కొన్ని అలవాట్లకు బానిసలైపోతున్నాడు. స్వాతంత్రం అనుకుని విచ్చలవిడిగా జీవిస్తూ ఆ విచ్చలవిడితనంతో తను కొన్నిటికి దాసోహం అయిపోయి దాని నుండి బయటపడలేని నిస్సహాయ స్థితికి వెళ్ళిపోతున్నాడు. కానీ ఇలాంటి విచ్చలవిడి జీవితం నీకు ఏమిస్తుందో తెలుసా? పర్యవసానం ఉగ్రత. అది ఏదో ఒక రీతిలో రావచ్చు. ఇక్కడ కరువుగా ప్రస్తావించబడుతూ వచ్చింది. ఎక్కడ? రూతు గ్రంథం 1వ అధ్యాయం. దేవుడు మానవాళిని క్రమపరచడానికి కొన్ని ప్రతికూల పరిస్థితులు మన జీవితంలోనికి అనుమతిస్తాడు. కాబట్టి కరువు రావడానికి మొదటి కారణం ఏంటంటే విచ్చలవిడి జీవితం కదే. అలాంటి స్థితిలో కనుక నువ్వు ఉంటే, నువ్వు ఏ విషయానికి లోబడట్లేదు, త్రోవ తప్పి పనికి మాలిన స్థితిలోనికి వెళ్ళిపోయి ఉంటే, అయినప్పటికీ నీకు నిరీక్షణ ఉన్నది. దేవాది దేవుడు ప్రేమతో పిలుస్తున్నాడు. ఆయన ఎంత ఘోర పాపినైనా తన దగ్గరికి రమ్మని ఆహ్వానిస్తున్నాడు. ఆయన ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ పెట్టాడు. ఏం ప్రోగ్రామ్ ఇది? ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్. అర్థమైందండి? ఎక్స్చేంజ్ అంటే ఏంటి? పాత వస్తువు ఇచ్చి కొత్త వస్తువును ఎక్స్చేంజ్ చేసుకునే ప్రోగ్రాం. కాబట్టి ఎంత చెడ్డవాడివైనా నీ దృష్టి ఇష్టం చొప్పున నడుచుకుంటూ, నీ కన్నులు చూచిన దాన్ని అంతా ఆశిస్తూ, నీ హృదయంలో నీ మనస్సు ఎట్లా నడిపిస్తే అట్లా నడుచుకుంటూ, ఇప్పటికే దేవునికి విరోధంగా అపవిత్రుడు అయిపోయి, అనేకమైన వాటికి దురాశలకు బానిసవైపోయి, ఎంత చెడ్డ స్థితి కలిగి ఉన్నా దేవుడు నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు. నా దగ్గరికి రా, నీ బ్రతుకును నేను మారుస్తాను. విప్లవాత్మకంగా నీ బ్రతుకును మారుస్తాను. నేను నీ హృదయాన్ని ఎక్స్చేంజ్ చేసేస్తాను. ఇది ఎక్కడా జరగని కార్యం కేవలం నా దగ్గర మాత్రమే జరుగుతుందని చెప్తున్నాడు. ఎందుకంటే మనసు మార్చుకోవడం మన వల్ల కాదు. అది ఎవరు మార్చగలరు? దేవుడే మార్చగలరు. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడు 36:26లో ఎస్కేల్ గ్రంథంలో, నూతన హృదయం మీకు ఇస్తాను, నూతన స్వభావాన్ని మీకు దయచేస్తాను, మీలో ఉన్న రాతి గుండెను తీసివేసి మీకు ఏమిస్తాను? మాంసపు గుండెను ఇస్తాను. నా దగ్గరికి రండి, ఉన్న పాటును రండి కదా. కాబట్టి ఇక్కడ ఇంకా పాపపు బానిసత్వంలో యేసుక్రీస్తు ప్రభువుని ఎరుగక, ఆయన అనుగ్రహించే గొప్ప రక్షణ భాగ్యాన్ని స్వతంత్రించుకోక, పాపములోనే జీవిస్తూ కరువును అనుభవిస్తూ ఇక్కట్ల పాలై కష్టంలో ఉన్న వాళ్ళందరికీ దేవుడు ఇస్తున్న పిలుపు ఏంటంటే, నీ బ్రతుకులో నువ్వు అనుభవిస్తున్న దౌర్భాగ్యానికి కారణం ఏంటి? నీ పాపం. ఆ పాపాన్ని విడిపించుకునే మార్గాన్ని ప్రభువు నీకు చెప్తున్నాడు. దానికోసం నువ్వేం చేయాలా? ఆయన దగ్గరికి వచ్చి నీ స్థితిని ఉన్నట్టుగా ప్రభువుకు చెప్పేస్తే చాలు. పాత సామాను కొట్టు దగ్గరికి వెళ్ళి ఏం చేయాలా? పాతవన్నీ ఇచ్చేస్తే వాళ్ళు ఏం చేస్తారు? కొత్తవి ఇస్తారు. అలా మనం అన్నీ ప్రభు మీద పెట్టేయాలి, ప్రభుకు అప్పగి. ఎంత దౌర్భాగ్య స్థితి అయినా, బహుశా నీ పక్కనోడికి చెప్తే నేను అసహించుకుంటాడు. అలాంటి స్థితి అయినా నీ హృదయంలో ఒప్పుకో చాలు. యేసయ్య నీ హృదయాన్ని పవిత్రపరిచి నిన్ను నూతనమైన వ్యక్తిగా చేస్తాడు. యేసయ్య దగ్గరికి వచ్చే ప్రతి వ్యక్తి కూడా ఏమవుతాడు? బాగుపడతాడు. గుర్తించండి. తండ్రి తప్పిపోయిన కుమారుని చేదరించుకోలే. అతడికి కరువు వచ్చింది, బుద్ధి వచ్చిన తర్వాత తండ్రి దగ్గరికి వస్తాననుకున్నాడు, వచ్చాడు. ఆ వ్యక్తిని ఏం చేశాడు? స్వీకరించాడు. గుర్తించండి. అలాగే దేవుడు కూడా మనల్ని ఏం చేస్తాడు? స్వీకరిస్తాడు. కానీ మనం ఏం చేయాలా? ఉన్న పాటను మన స్థితిని ఒప్పుకోవాలంతే. ఏ బలహీనతతో బాధపడుతున్నావో, ఏది నిన్ను
పూర్తిగా మభ్యపెట్టి నిన్ను లోపరుచుకుందో దాని అంతటిని ప్రభు దగ్గర చెప్పు. నిజంగా ఒప్పుకో, దాని నుండి విడుదల పొందేంత వరకు ఒప్పుకో, పశ్చాత్తాపడు. ఏమండి, దానికోసం మీరు ఒకవేళ సమయం స్పెండ్ చేయాల్సి వస్తే చేయండి. అర్థమైందండి? దాని నుండి బయటపడటం కంటే కూడా గొప్ప విషయం ఇంకోటి లేదు కదా. కదా, మనం ఏదైనా ఒక గొప్ప వస్తువుని పొందుకోవాలనుకోండి, ఏం చేస్తాం మనం? దానికోసం ఎంత క్రయమైనా చెల్లిస్తాం, వాస్తవం కాదు అనుకుందాం. ఒక 10 తులాల బంగారం అండి ఫ్రీగా ఇచ్చేస్తున్నారు, ఏం చేస్తాం మనం? ఈ ఆఫర్ పెడితే బహుశా మనకంటే ముందే అక్కడ ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయి క్యూ కట్టేసిన భర్త చెప్తాడు ఏమని, ఏమే మనకు దొరకదే, నీకు తెలీదు మనకు దొరకదే. ఆగండి, నేను చేస్తానుగా, నా చాకచక్యాన్ని చూపిస్తాను, ఆగండి అని కనీసం ఒక రోజంతా అక్కడ ఉండాల్సి వచ్చినా క్యూలో నిలబడి మాత్రం తీసుకుంటాం మనం, వాస్తవం కాదా? ఎందుకని? నువ్వు ఇచ్చే ప్రాముఖ్యత దానికి అంత. కానీ నీ బ్రతుకును మార్చుకోవడానికి మాత్రం అంత సీరియస్నెస్ మన దగ్గర లేదు. గుర్తించండి, నీ పాపమును పూర్తిగా నీ నుండి తీసివేసి ఆ పాపం మీద నీకు జయాన్ని అనుగ్రహించే వరకు నీ ప్రభు పాదాలు పట్టుకో. నీకు రక్షణ ప్రసాదించే వరకు నీ ప్రభు పాదాలు పట్టుకో. దాని కొరకు నువ్వు ఆ సమయాన్ని వెచ్చించడం ఏమీ అది తక్కువైన విషయమేం కాదు. దానివల్ల నువ్వు నష్టపోయేదేమీ లేదు. గుర్తించు, ప్రభు దగ్గరికి రా, ప్రభు పాదాలు పట్టుకో. అయ్యా, నాకు ఈ స్థితి నుండి జయాన్ని అనుగ్రహించు, దయచేసి నా బ్రతుకును మార్చు, నన్ను నీ బిడ్డగా చేసుకో. పాప క్షమాపణ అనుభవాన్ని, హృదయంలో ఆ పాప క్షమాపణ నిశ్చయతను పొందుకుని నువ్వు ఆత్మలో సంతోషించే వరకు నీ ప్రభు పాదాలు పట్టుకో. చాలామందికి దినాన్న రక్షణ నిశ్చయత లేదు. యవనస్తులకు ఏం లేదు? రక్షణ నిశ్చయత అంటే ఏంటి? నా పాపములు నా ప్రభు క్షమించాడు అని ఖచ్చితంగా చెప్పలేరు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళ సింపుల్ ప్రేయర్స్. ఏంటవి? సింపుల్ ప్రేయర్స్ అంటే ఏంటి? మాలాంటి వాళ్ళు చెప్తున్నారు ఏమని, యేసయ్య దగ్గర నీ పాపం ఒప్పుకో, ఎంత ఘోర పాపినైనా దేవుడు క్షమిస్తాడు. వాస్తవం అది. కానీ నువ్వు ఒప్పుకుని పశ్చాత్తాపపడే విషయంలో నీ సీరియస్నెస్ ఎంత దేవుడు చూస్తున్నాడు. ప్రభువా క్షమించుకో తండ్రి, నాకు టైం లేదు కానీ నన్ను క్షమించుకో. ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళి సినిమా ప్రోగ్రామ్ చూడాలి, క్షమించుకో. అర్థమైంది మీకు? ఆల్రెడీ అంతా దాంట్లోనే ఉండేది. కాకపోతే ఇప్పుడు మాత్రం ఏంటి? క్షమించుకో. ఎందుకని? పాపం అక్కడ మొత్తుకుంటున్నాడు ఒకడు, వాడు మొత్తుకుంటున్నాడు కాబట్టి నేను కూడా ఏం చేస్తున్నాను, కొంచెం కన్విన్స్ అయ్యాను కొంచెం, కాబట్టి నువ్వు చేసే పని నువ్వు చేసేసే, కాబట్టి క్షమించుకో ప్రభువా అన్నట్టు సింపుల్ ప్రేయర్స్ అనమాట. ఇది చేసేసి వెళ్ళిపోతున్నావు, గడప దాటుతున్నావు, కానీ నీ బ్రతుకులో మాత్రం మార్పు రావట్లే. కారణం ఏంటి? దెర్ ఈజ్ నో సీరియస్నెస్. గుర్తించండి, చిన్న ప్రార్థన చేసినా దానిలో వాస్తవికత ఉంటే రహస్యమందు చూచు తండ్రి కనికరిస్తాడు. ఒక వ్యక్తి తాను ఏం మాట్లాడకుండా ఒక చిన్న మాటే మాట్లాడాడు, కానీ కార్యం మాత్రం లోపల బాగా జరిగింది. ఆ వ్యక్తి ఎవరు అంటే పాపి, ఆ సుంకరి పరిసేయుడు కదా, ఆ సుంకరి అనమాట. సుంకరి మనసులో చాలా పశ్చాత్తాప కార్యం జరిగింది. ఏంటది? ఇక ఆకాశం వైపు కన్నులెత్తడానికి నాకు ధైర్యమో సరిపోవట్లేదు దేవా, నీ వైపు అయితే నేను చూడలేను, కన్నులు ఎత్తలేను కానీ చేతులు ఎత్తున్నాను, నా బ్రతుకంతా దౌర్భాగ్య స్థితిలో ఉన్నది. రొమ్ము కొట్టుకుంటున్నాడు, ఏడుస్తున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. ఒకే మాట చెప్పాడు, ఏమని? దేవా పాపిని నన్ను కరుణించు. బహుశా మనం చిన్నప్పటి నుంచి సండే స్కూల్ తెలుసుంటే మనకి వ్యాకరణం బాగా వచ్చి ఉండొచ్చు, దీర్ఘ ప్రార్థనలు చేయొచ్చు, కానీ దానిలో సీరియస్నెస్, రియాలిటీ లేకపోతే దేవుడు ఏం చేయడు? మన పాపాన్ని పరిహరించు. కాబట్టి నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి నీచమైన స్థితికి నీకు మేలు కలగకపోవడానికి కారణం ఏంటి? మొట్టమొదటిది పాపం. గుర్తుపెట్టుకో. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, యెర్మీయా 5వ అధ్యాయం 25వ వచనం చదవండి ఒకసారి. మీ దోషములు వాటి క్రమమును తప్పించెను, మీకు మేలు కలుగకుండుటకు మీ పాపములే కారణం. కాబట్టి మనకు మేలు కలగకపోవడానికి కారణం ఏంటి? మన పాపములే. దాన్ని మనం ఏం చేసుకోవాలి? సరి చేసుకో. ఏ విషయం అయితే నీ కరువుకు కారణమైందో దాన్ని తొలగించుకోకుండా మనం ఆ ఎలీమెలకు కుటుంబం వలె ప్రత్యామ్నాయాలు వెతికామనుకోండి, మన జీవితంలోని కరువు కష్టము పోదు. గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ప్రత్యామ్నాయం వెతికారు, కరువు వచ్చిందని చెప్పి ఎక్కడికి వెళ్ళిపోయారు? మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. అలాగే అబ్రహాం గారు కూడా కరువు వచ్చిందని చెప్పి తాను ఎక్కడ ఉండాలో ఆ కనాను దేశాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఐగుప్తుకు వెళ్ళిపోయాడు. ఐగుప్తు అనగా లోకానికి సాదృశ్యం.
కాబట్టి నీలో ఏదో కష్టం నీ జీవితంలోనికి రావడాన్ని బట్టి నువ్వేం చేస్తున్నావు? నీ కరువుకు కారణమైన కారణాన్ని తెలుసుకోకుండా దాని నుండి బయటపడటానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేసుకున్నావు. అంటే సబ్స్టిట్యూట్స్ ఏర్పాటు చేసుకుంటున్నావు. నువ్వు ఎన్ని సబ్స్టిట్యూట్ చేసుకున్నా నీ బ్రతుకులో నుండి ఆ కరువు పోదు. ఉదాహరణకు అనుకుందాం, నాకు పచ్చకామెర్లు వచ్చినాయండి. పచ్చకామెర్లు వస్తే ఇక్కడ ఇస్నాపూర్ వచ్చిన కాడ నుంచి నాకు బాగా జబ్బు చేసేస్తుంది, పచ్చకామెర్లు వచ్చేస్తున్నాయి, నేను బేరంగూడ వెళ్ళిపోదామని బేరంగూడ వెళ్ళిపోయాను అనుకో, నా పచ్చకామెర్లు తగ్గితే ఏం చేయాలా? ఆ పచ్చకామెర్లకు మందు వేసుకోవాలి ముందు, అంతేనా కాదా? అది ఎందుకు వస్తుందో ఆ రీజన్ తెలుసుకోవాలి. ఇక్కడున్నవాడికి పచ్చకామెర్లు ఉన్నాయి, అక్కడున్నవాడికి కూడా పచ్చకామెర్లు ఉన్నాయి, గుర్తించండి. అది లోపలున్న సమస్య. నువ్వు ఎక్కడికి వెళ్ళినా అది నిన్ను వెంటాడుతుంది, అర్థం చేసుకో. బేరంగూడ వెళ్ళినంత మాత్రాన వెళ్ళగానే అది తగ్గిపోదు. ఏమవ్వాలి? లోపల మందు పడాలి. అలాగనే బ్రతుకు జీవితంలో నీ కరువుకు కారణమైన పాపాన్ని నీ నుండి తీసివేసుకోకుండా నీ బ్రతుకు మార్పు చెందదు. కాబట్టి నీ బ్రతుకులో వెచ్చలవిడితనానికి అలవాటై దేవునికి లెక్క పెట్టకుండా నీ ఇష్టము చొప్పున నడుచుకుంటూ కరువు అనుభవిస్తూ ఉంటే నువ్వు మారు మనసు పొందాల్సిన అవసరం ఉన్నది. రెండో విషయం చూసుకుందాం, కరువుకు కారణం. 2వ సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనం. దావీదు కాలమున 3 సంవత్సరములు విడవకుండా కరువు కలుగగా దావీదు యెహోవాతో మనవి చేసెను. అందుకు యెహోవా ఇలాగు సెలవిచ్చెను, సౌలు గిబియోనీయులను హతము చేసెను గనుక ఆయనను బట్టి నరహంతకులకు అతని కుమారులను బట్టి శిక్షగా ఈ కరువు కలిగింది అని చెప్పాడు. సరే, ఇక్కడ మనం గమనిస్తున్నాం, కరువు వచ్చింది. కరువు రాగానే దావీదు ఏం చేస్తున్నాడు? ప్రభు దగ్గరికి వెళ్ళాడు, ప్రభువుని అడిగాడు. ప్రభు ఏం చేశాడు? ఆ కరువుకు కారణాన్ని చెప్పాడు. అర్థం చేసుకోండి, మన జీవితంలో కూడా ప్రతికూల పరిస్థితి రాగానే మనం ఏం చేయాలి? ప్రభువుని అడగాలి. అయ్యా, ఎందుకు ఈ ప్రతికూల పరిస్థితి అనుమతించావు కదా? అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నువ్వు చేసిన దాన్ని నీకు చూపిస్తాడు కదా. ఇక్కడ కరువు ఎందుకు కలిగిందంట? సౌలు, నరహంతకులకు సౌలు అతని కుమారులను బట్టి శిక్షగా కరువు కలిగింది. వాళ్ళు ఏం చేశారు? నరహత్య చేశారు. యెహోషువ కాలంలో గిబియోనీయులను మేము చంపము అని యెహోషువ కాలంలో పెద్దలు చేసినటువంటి ప్రమాణాన్ని మీరి గిబియోనీయులను చంపారు. దానికి శిక్షగా దేవుడు కరువును పంపించాడు. కాబట్టి ప్రమాణాన్ని తప్పితే కూడా ఏమొచ్చింది? అక్కడ కరువు వచ్చింది. యెహోషువ గ్రంథంలో గిబియోనీయులతో ఇశ్రాయేల్ ప్రజలు ప్రమాణం చేశారు, మీరు మా మధ్యలో నివసించవచ్చు, మేము మిమ్మల్ని చంపమని యెహోవా పేరట ప్రమాణం చేశారు. ఆ ప్రమాణాన్ని తప్పి సౌలు అతని కుటుంబీకులు చేసిన పాపానికి పర్యవసానంగా ఏమొచ్చింది? కరువు. కాబట్టి గుర్తించు, నీ జీవితంలో కూడా కరువు రావడానికి ఏదో కారణం ఉంటుంది. ఆ కారణాన్ని ప్రభు దగ్గర అడుగు, గుర్తించు. 3వ విషయాన్ని చూసుకుందాం రండి. లేవి కాండం 26వ అధ్యాయం 19వ వచనం. నీ బలగరువును భంగపరచి ఆకాశము ఇనుము వలెను భూమి ఇత్తడి వలెను ఉండ చేసేదను. తర్వాత డ్యూటెరోనమీ 28వ అధ్యాయం 23వ వచనం. ద్వితీయోపదేశ కాండం 28-23. కదా, ఈ రెండు అలా ప్రవర్తిస్తే నెక్స్ట్ వచ్చేది ఏంటి చెప్పండి? కరువే కదా. ఆకాశం ఇనుము వలె భూమి ఎత్తడి వలె ఉంటే అర్థం ఏంటి? వర్షం లేకపోతే పంటలు పండవు, పంటలు లేకపోతే ఏమొస్తుంది? కరువు వస్తుంది, అంతే కదా. ఎందుకు ఇది వచ్చింది అని ఒకవేళ మనం ప్రశ్న వేసుకుంటే 28వ అధ్యాయం మనకేం చెప్తుందంటే యెహోవా మాట వినకపోవడం వల్ల ఇది వచ్చింది. 28వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదువుదామా. నేను ఈ శాపములన్నీ నీకు సంభవించును. ఆ శాపములో ఒక శాపం ఏంటి? ఈ కరువు పరిస్థితి, గుర్తించు. కాబట్టి దేవుని బిడ్డవయ్యావు, కానీ దేవుని వాక్య ప్రకారం నువ్వు కట్టబడట్లేదు. అప్పుడు ఏమొస్తుంది? నిన్ను క్రమపరచడానికి దేవుడు ఏం పంపిస్తాడు? కరువు. గుర్తుపెట్టు. బెరయా పట్టణస్తులు అంటే బుద్ధిహీనులు కాబట్టి వాళ్ళు పాపం వాళ్ళకి తెలివి లేదు కాబట్టి వాళ్ళు ఏం చేసేవాళ్ళు? పౌలు శీలలు చెప్పిన లేఖనాలు అలా ఉన్నాయో లేదో అని ఏం చేసేవాళ్ళు? తెలుసుకునేవాళ్ళు. మనమే జ్ఞానవంతులం, సెల్ఫ్ సఫిషియెంట్ పీపుల్, నాకు అంతా తెలుసు అనుకునేవాళ్ళం. బైబిల్ చెప్తున్నప్పుడే కొద్దిమంది ఏం చేయరు?
బైబిల్ చదవరు. ఎందుకని? పాల్ జీవన్ బ్రదర్ నీకు తెలియదేమో. ఏంటది? ఆ వాక్యం నీకు తెలియదేమో. మాకు ఎప్పుడో చదివేశాం. ఇప్పుడు ఎన్నిసార్లు చదివాం బైబిల్ మీకు తెలుసా? ప్రసంగం ఆరంభించక ముందు 100 సార్లు బైబిల్ చదివాడండి భక్త్ సింగ్ గారు అని ఆయన గురించి విన్నాను. చదివేసిన తను పక్కన కూర్చున్నప్పుడు ఎవరైనా వాక్యం చెప్తూ ఉండగా యోహాను సువార్త 3:16 అని చెప్తే వెంటనే బైబిల్ తీసి చూసేవాడంట. ఎందుకు చూసేవాడు? తెలీదా? 3:16 3:16 ఆ సండే స్కూల్లోని పిల్లల్ని అడిగితే చెప్తారు. చెప్పండి, 3:16 ఏముంటుందో? అబ్బా గ్రేట్ అండి, చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. ఏమైనా చెప్పలేకపోతే మళ్ళీ నాకు సిగ్గిపోయేది. 3:16 మనందరికి కంఠోపాఠంగా తెలుసు, కానీ మనం ఏం చేయం? తెలుసు కాబట్టి తీయం. చాలామంది తీయరు బైబిల్. వాళ్ళు చూస్తున్న ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. నాకు ముందే చెప్తున్నా, బైబిల్ తీయకపోతువా నువ్వు గర్విష్ఠువని అర్థం. నువ్వు గర్విష్ఠువు అవుతావా దేవుడు నీకు ఏ విషయం నేర్పించడని అర్థం. గుర్తుపెట్టుకో. అందుకోసమే ప్రతి ఒక్కరూ బైబిల్ తెచ్చుకోవాలి, సెల్ ఫోన్లో చూడడం కాదు. ఓకేనా? ఒకవేళ కళ్ళు కనపడకపోతే నాకులా కళ్ళజోడు పెట్టుకోండి, అప్పుడప్పుడు ఉపయోగించండి. అంతేగాని బైబిల్ని మాత్రం పక్కన పెట్టద్దు. బైబిల్ని చూస్తూ చదివితే, బైబిల్లో ఉన్నది లోపలికి వెళితే అది కొంత అయినా ప్రభావాన్ని చూపిస్తుంది. చాలాసార్లు మీకు చాలా ఉపమానాలు చెప్తూ ఉంటాను. ఒక తండ్రి ఒక పిల్లోడికి బొగ్గులు గంప కడిగిపించడానికి బొగ్గులు గంప తీసుకెళ్ళి నీళ్లు తీసుకురమ్మన్నాడంట. నీళ్లు తీసుకురమ్మంటే ఆ పిల్లోడు వెళ్ళి గంపతో ఎవడైనా నీళ్ళు తెస్తాడా? నాన్నని ఎగాదిగా చూశాడు. వాడు కోపం వచ్చింది. ఎవరైనా బకెట్తో నీళ్ళు తెమ్మంటారు, గంపతో నీళ్ళు తెమ్మంటున్నాడు అంటే వాళ్ళ నాన్న ఏమన్నా, నేను చెప్పింది చెయ్యి, గంపతో నీళ్ళు తీసుకురా అన్నాడు. వాడు ముంచిలో లేపేలోపు ఏమవుతుంది? కారిపోతుంది. అర్థమైంది మీకు? మళ్ళీ ప్రయత్నం చేస్తున్నాడు, కారిపోతుంది. ఇంకా వాడికి చిరాకు వచ్చేసింది. ఆ కోపంతో వాళ్ళ నాన్న ముందు చూడాలని చెప్పి ఏం చేస్తున్నాడు? ముంచుతున్నాడు, లేపుతున్నాడు, వాళ్ళ నాన్న చూపిస్తున్నాడు. ముంచుతున్నాడు, లేపుతున్నాడు, వాళ్ళ నాన్న చూపిస్తున్నాడు. ఒక 5 నిమిషాలు అది చేసిన తర్వాత రే వచ్చే అన్నాడంట. వీడికి అర్థం కాదు. పీస్ఫుల్గా వచ్చే అనగానే ఆ కోపంతోనే వచ్చాడు. గంపతో నీళ్ళు నిలవని తెలుసు కదా నీకు, ఎందుకు తెమ్మన్నావు నన్ను అంటే, ఒకసారి గంపని చూడు అన్నాడంట నాన్న. చూడగానే అది ఏమైపోయింది? నల్ల గంప తెల్లగా అయిపోయింది. ఎందుకని? మనోడు కోపంలో ఫోర్స్గా దాన్ని ఏం చేశాడు? ముంచి లేపి చేశాడు కదా. అది ఆటోమేటిక్గా ఏమైపోయింది? నిన్ను ఆ గంపను కడగమని చెప్తే నువ్వు ఎంత బద్దకస్తుడో నాకు తెలుసు, పై కిట్టెట్ అని ఏం చేస్తావు? కొద్దిమంది మీ పిల్లలకి పనులు చెప్పండి, ఏం చేస్తారు? మనసు ఉండదు. ఇప్పుడు పిల్లలకి ఇంకా ఎక్కువ మనసు ఉండదు. ఎందుకో తెలుసా? వాళ్ళ మనసు అంతా సెల్ ఫోన్ల మీద, వేరే కాలక్షేపాల మీద ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఏదైనా పని చెప్తే మనసు ఉండదు. ఆ మనసు లేని పనులు ఎలా ఉంటాయి? వేరే దాని మీద నీకు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ ఉన్నప్పుడు ఈ పనిని నువ్వు శ్రద్ధగా చేయలేవు. ఇప్పుడు పిల్లలందరి మనస్తత్వాలు అట్లా అయిపోయినాయి. అందుకోసం శ్రద్ధ లేని పనులు జరుగుతున్నాయి. అందుకోసం ఆ తండ్రి ఏం చేశాడు? శ్రద్ధగా చేయడానికి వాడికి కోపం వచ్చినా పర్వాలేదు, ఇంకొక విధానాన్ని అభ్యాసంలో తీసుకొచ్చాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నీళ్ళకున్న స్వభావం ఏంటంటే శుద్ధి చేయడం. అలాగే ఈ నీళ్ళకున్న స్వభావం కూడా ఏంటి? శుద్ధి చేయడం. చాలాసార్లు మనం ఏమనుకుంటాం, అన్నా నువ్వేం చెప్తున్నావో వింటున్నప్పుడు బాగానే ఉంటుంది, కానీ వెళ్ళిపోయిన తర్వాత అస్సలు గుర్తుండట్లేదన్నా. పర్లేదు, మళ్ళీ వచ్చి విను, ఎక్కడ దొరికితే అక్కడ విను, ఎప్పుడు అందుబాటులో ఉండు. దేవునికి వాక్యం వింటా ఉండు. నిలవకపోయినా పర్లే, కారిపోయినా పర్లే, నువ్వేమవుతావు? శుద్ధ అవుతావు. గుర్తుపెట్టుకుంటావు. అందుకోసం వాక్యం చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి. దైవిక జీవితంలో వాక్యమే ప్రమాణం. దీన్ని పక్కన పెడితే మన జీవితమే లేదు, క్రైస్తవ బ్రతుకే లేదు. అంతేనే కాదు, వాక్యమే ప్రమాణం. దీనికి మనం విధేయత చూపించాలి. చూపించకుండా దాన్ని పక్కన పెట్టేసినప్పుడు నీ జీవితంలోకి ఏమనుమతిస్తాడు దేవుడు? కరువు. గుర్తించు. ఎందుకంటే దేవుడు నిన్ను క్రమశిక్షణ గుండా నడిపించాలని ఆశపడుతున్నాడు. కాబట్టి అలాంటి స్థితి ఏదైనా ఉంటే దాన్ని సరి చేసుకో. ప్రభువా నిజమే, ఒకప్పుడు ఉన్న తీవ్రత నాలో లేదు, వాక్యం కొరకైన ఆశ నాలో లేదు, దాన్ని పక్కన పెట్టేశాను. అందుకోసమే ఈ ప్రతికూల పరిస్థితి అనుమతించావు, నీకు వందనాలు అని చెప్పి మళ్ళీ సరి చేసుకుని వాక్యం దగ్గరికి వెళ్ళు. మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసుకో దేవునికి. అద్భుతంగా నీ జీవితంలో కార్యం దేవుడు చేస్తాడు. 3వ విషయం చదువుకుంటాం. చూడండి, హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం, 4వ వచనం నుండి 6 వరకు చదువుతాను. ఈ మందిరం పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా?
కాబట్టి సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనుడి. మీరు విస్తారంగా విత్తును మీకు కొంచెమే పండెను. మీరు భోజనం చేయుచున్నను ఆకలి తీరకి ఉన్నది, పానము చేయుచున్నను దాహం తీరకి ఉన్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది, పనివారు కష్టం చేసి జీతం సంపాదించుకున్నను జీతం చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. ఈ మాటను అర్థం చేసుకుందాం. ఇక్కడ కరువు అనేది లిటరల్గా రాయబడలేదు, కానీ చదివిన భాగంలో మనకేం కనిపిస్తుంది? విస్తారంగా విత్తినా కొంచెమే పండుతుందంట. కొంచెమే పండితే దాన్ని ఏమంటారు? కరువు పరిస్థితే కదా. అర్థం చేసుకోండి, కొంచెమే పండింది. ఎందుకు? దానికి కారణం ఏంటి? మీరు కష్టపడి సంపాదించిన జీతం చినిగిపోయిన సంచిలో వేసినట్టు ఉన్నది. ఇవన్నీ ఏంటి? దేనికి సాదృశ్యం? నువ్వు ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితులకు సాదృశ్యం. గుర్తించు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? కారణం ఏంటి? ఎందుకు చెప్పండి? ప్రవర్తన బాగాలేదు. ప్రవర్తన అంటే అసలు ఎందుకు ఆ మాట చెప్తున్నాడు? ముందు వచనంలో ఉన్నది అది, 4వ వచనంలో. ఈ మందిరం అప్పుడు అక్కడ ఇశ్రాయేలు దేశంలో ఉన్న మందిరం పాడై ఉండగా, మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా కదా. అంటే మందిరం పాడై ఉండగా నా విషయాన్ని నువ్వు లక్ష్య పెట్టకుండా నీ విషయాన్ని నువ్వు చూసుకుంటున్నావు. నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును కదా. దేవునికి ప్రథమ స్థానం ఇవ్వకుండా, దేవుణ్ణి గణపరచకుండా నీ సౌఖ్యాన్ని నువ్వు చూసుకుంటా ఉన్నావు. నీ ప్రవర్తన ఎలా ఉంది? అందుకోసమే నీకు ప్రతికూల పరిస్థితులు అని చెప్తున్నాడు. నీకు ఈ కరువు రావడానికి కారణం ఇది అని చెప్తున్నాడు. గుర్తించు. దేవుణ్ణి పక్కన పెట్టేశాం, దేవుని మందిరాన్ని పక్కన పెట్టేశాం. అది పాడై ఉన్నా నేను మాత్రం సౌఖ్యంగా ఉండాలి అనుకుంటున్నాం. అప్పుడు ఏముంటుంది మన జీవితంలో? కరువే. నెహెమ్యా భక్తుడు ఉన్నాడు, చక్కగా శోషణ కోటలో గవర్నమెంట్ జాబ్ చేస్తూ హాయిగా సంతోషంగా ఉన్నాడు. ఆయనకు ఒక క్వార్టర్ ఇచ్చి ఉంటారు నాకు తెలిసి. రాజ ప్రస్థానంలో పని చేస్తున్న వాళ్ళకి ఏముంటాయి? ప్రత్యేకమైనటువంటి వస్తువులు ఉంటాయి కదా. ఇప్పుడు మనకు కూడా గవర్నమెంట్ జాబ్స్ ఉంటే ఏముంటాయి? గవర్నమెంట్ ఏమిస్తే? క్వార్టర్. మంచిగా సరంబి వేసిన ఇండు ఆయనకు కూడా ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. కానీ యెరూషలేము పాడైపోయిందన్న వర్తమానం వినగానే ఆయన ఏం చేస్తున్నాడు? దుఃఖముతో ఏడ్చి 4 నెలలు ఉపవాసం ఉండి ఆయన ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. అది కట్టాలన్న ఆశ కలిగి ఉన్నాడు. దానికోసం ఏం చేస్తున్నాడు? యెరూషలేముకు ప్రయాణమే వెళ్ళాడు. ప్రాణానికి తెగించి రాజు దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు. తన సౌఖ్యాలన్నీ వదిలిపెట్టాడు. అక్కడికి వెళ్ళి కొత్త జీవితం ఆరంభించాడు. ఎంతో సమర్పించుకున్నాడు. గుర్తించండి, మనం నా సుఖమేమీ అవ్వకూడదు, తగ్గకూడదు. అర్థమైందండి? దేవుని పని చేయాలంటే మనం కొంత సమర్పించుకోవాలి. అబ్బే నాదేం తగ్గకూడదు, నేను ఎట్లున్నానో అట్లే ఉండాలి, కానీ నేనేమైపోవాలి? దేవుని చేత వాడబడాలి. ప్రభువా నన్ను బలంగా వాడుకో అంటే దేవుడు ఏం చేస్తాడు? ఒరే కరగని కొవ్వొత్తి నువ్వు వెలగవురా అంటాడు. అర్థమైందా మీకు? కరిగితేనే కదా వెలుగు వస్తే, కరగకపోతే వెలుగు ఎలా వస్తే? క్రయం అయితేనే కదా, క్రయం చెల్లిస్తేనే కదా ఎవరికైనా మేలు కలుగుతుంది. క్రయం చెల్లించకపోతే ఎవరికి మేలు కలుగుతుంది? కాబట్టి నా సౌఖ్యాన్ని నేను విచారిస్తూ నేను సరంబి వేసిన ఇంట్లో కూర్చుంటే నాకు తర్వాత ఏమొస్తుంది? కరువే. గుర్తించండి. కానీ సమర్పణతో ముందుకు వచ్చిన వాళ్ళని దేవుడు అద్భుతంగా ఆశీర్వదిస్తూ వచ్చాడు. నెహెమ్యా గ్రంథం అంతా చదువుకోండి మీరు ఇంటికి వెళ్ళినాక. నెహెమ్యాకి ఏం తక్కువ కాలే. అయిందా? గవర్నర్ పోస్ట్ వచ్చింది. ప్రభు కొరకు శ్రమపడ్డాడు. ఇప్పుడు ఆయన గురించి మనం చెప్పుకుంటున్నాం. పరిశుద్ధుల్లో పేరుగాంచిన వాడయ్యాడు. పాత నిబంధన భక్తుల్లో నెహెమ్యా అనే ఒక భక్తుని పేరున ఒక గ్రంథాన్ని దేవుడు పెట్టడానికి ఇష్టపడ్డాడు. ఒకవేళ సమర్పణ లేకపోతే ఇదంతా చేకూర్చబడేదా? కాబట్టి గుర్తించు. కాబట్టి ఈరోజు మనం నేర్చుకుంటాం, నీ కరువు కారణం ఏంటి అంటే నీ సుఖస్థితిని యోచిస్తూ అట్లా నిర్విచారమైన సుఖస్థితి కలిగి ఉండటం పాపం. దేవుని బిడ్డలో మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నది సుఖంగా నా సొంత సౌఖ్యాన్ని యోచిస్తూ కూర్చోవడానికి కాదు, నేను క్రయం చెల్లిస్తూ ఇతరులకు ప్రయోజనకరంగా ఉండటానికి. యేసయ్య అదే మనకే నేర్పించాడు. ఇప్పుడు 12వ అధ్యాయానికి వెళదాం. మళ్ళీ ఆదికాండం చాప్టర్ 12. ఇక్కడ అప్పుడు కరువు కలుగుగా. ఇప్పుడు ఇక్కడ అబ్రహాంకి ఇవన్నీ మనం ప్రస్తావించలేం. ఎందుకంటే అబ్రహాం జీవితంలో కరువు కలగటానికి కారణం ఇప్పుడు వరకు చెప్పుకున్నదంతా కాదు. ఎందుకంటే అబ్రహాము దేవుని యొక్క ఆజ్ఞకు అవిధేయత చూపించలేదు, విధేయత చూపించాడు. విశ్వాసంతో జీవించాడు. బలిపీఠాన్ని కట్టి దేవునితో సహవాసాన్ని కలిగి ఉన్నాడు. గమనించండి. తర్వాత ప్రభు నామమును ప్రార్థన చేస్తూ మంచి ప్రార్థనాపరుడుగా కనిపిస్తున్నాడు. మరి ఇలాంటి వ్యక్తికి ఎందుకు కరువు వచ్చింది?
కరువు కొన్నిసార్లు టెస్ట్గా కూడా వస్తుంది. ఎలా వస్తుంది? పరీక్ష. ఏంటండి? పరీక్ష. కొన్నిసార్లు ప్రభు తన ప్రజలను పరిశోధించడానికి ఏమిస్తాడు? కరువును పంపిస్తాడు. ఏదైనా ప్రతికూల పరిస్థితిని పంపిస్తాడు. దానిలో నువ్వు ఎలా నిలబడుతున్నావు? అంతా సమృద్ధి ఇచ్చినప్పుడు దేవునికి జై కొట్టి కరువు రాగానే కృంగిపోతున్నావా? అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు స్తుతికోటాలు ఏర్పాటు చేసుకుని కరువు రాగానే ఏం పాస్టర్ గారు ఏంటి మా జీవితం అని ఆయన్ని ప్రశ్నిస్తున్నావా? బహుశా అలాంటి స్థితిలో ఉంటే కనుక అది మంచి పద్ధతి కాదు అని వాక్యం చెప్తుంది. అబ్రహాము కరువు రావడానికి ముందు చెప్పుకున్న ఏ విషయం తనలో కలిగి లేకపోయినా దేవుడు అతన్ని పరిశోధించడానికి ఏమిచ్చాడు? కరువు ఇచ్చాడు. ఇంతవరకు నీకు కొన్ని విషయాలు నేర్పించాను, అవి నీ జీవితంలో నువ్వు పాటిస్తున్నావా లేదా తెలుసుకోవాలంటే దేవునికి ఏం కావాలి? ఒక టెస్ట్ కావాలి, అంతే కదండి. పిల్లలకు పాఠాలు చెప్పేసిన తర్వాత ఏం పెడతారు? ఎగ్జామ్ పెట్టకపోతే వాడి ప్రతిభ నీకు బయటకు రాదు కదా. అలాగే దేవుడు కూడా మనకేమిస్తాడు? ఎన్నో బోధలు చేస్తాడు. ప్రతి ఆదివారం బోధ, ప్రతి బుధవారం బోధ, మళ్ళీ ప్రత్యేక కొడుకుల్లో బోధ, టీవీ పెడితే బోధ, సెల్ ఫోన్లో చూస్తే బోధ, వాట్సాప్ ఓపెన్ చేస్తే బోధ. ఎన్ని బోధలు వింటున్నాం మనం. మరి అన్ని బోధలు వినేసి అది థియలాజికల్ నాలెడ్జ్గా లేకపోతే థియరీగా నీ లోపల ఉండిపోతే వేస్ట్ కదా. ఏముండాలా? ప్రాక్టికల్ కూడా ఉండాలి కదా. అందుకోసం ఏం పంపిస్తాడు? టెస్ట్. ఆ టెస్ట్లోకి వచ్చేసరికి అసలు నీలో ఆ వాక్యం పనిచేస్తుందా, దానికి విధేయత చూపిస్తున్నావా అనేది దేవుడికి తెలుస్తుంది. కానీ ఇక్కడే మనం ఏమవుతున్నాం? ఇక్కడ అబ్రహాం విఫలమైనట్టే మనం కూడా విఫలం అవుతున్నాం. కరువు రాగానే అబ్రహాం ఏమైపోయాడు? ఇంకా దక్షిణ దిక్కుకు దిగి ఐగుప్తుకు వెళ్ళిపోయాడు. అక్కడ ఏం చేయాలి ఆయన? నన్ను కనాను దేశంలో ఉండమన్నాడు కదా దేవుడు, అక్కడ కదా నేను ఉండాలి. కరువును ఎదుర్కొందాం, దేవుని మీద ఆధారపడదాం, దేవుడే నడిపిస్తాడు అనుకోలే. ఏం చేశాడు? దిగి వెళ్ళిపోయాడు. కరువు నుండి తప్పించుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాన్ని ఏర్పాటు చేసేసుకున్నాడు. ఇక్కడ ఈయన ఏం చేశాడంటే ఐగుప్తుకు వెళ్ళడానికి తీర్మానం చేసుకున్నాడు. ఎందుకంటే ఐగుప్తులో సమృద్ధి ఉన్నది కాబట్టి ఐగుప్తుకు వెళ్ళిపోయాడు. వెళ్ళినప్పుడు ఎప్పుడు నువ్వు తప్పు త్రోవలోనికి నడుస్తావో నీ ఆలోచన విధానం తప్పుగా మారిపోతుంది. నువ్వు ఎప్పుడు అబద్ధాన్ని ఆశ్రయిస్తావో నువ్వు అబద్ధాన్ని ఆశ్రయించగానే నీ ఆలోచన విధానం కూడా అబద్ధం వైపుకే తిప్పబడుతుంది. గుర్తించు. ఇక అబద్ధాన్నే నమ్ముతావు, నువ్వు అబద్ధంలోనే జీవిస్తావు. నువ్వు గుర్తుపెట్టుకో, అబద్ధం చాలా ప్రీతికరంగా ఉంటుంది నీకు. అర్థం చేసుకో. ఇక్కడ ఇదే జరిగింది. ఐగుప్తుకు వెళ్ళడం ప్రారంభించాడు. వెంటనే తన మనస్తత్వం మారిపోయింది. మారిపోయి ఏమంటున్నాడంటే భార్యతో, నువ్వు చాలా సుందరవతివి కదా, నిన్ను చూస్తే వాళ్ళు ఏం చేస్తారు? నన్ను చంపేసి నిన్ను చేర్చుకుంటారు. ఇంకా మొత్తం అంతవరకు నడిపించిన దేవుడిని పక్కన పెట్టేశాడు. ఆయన ప్రొటెక్ట్ చేయడా? ఇక్కడ ఇప్పటివరకు కాపాడిన దేవుడు ఇక్కడ కాపాడ్డా? కనాను దేశంలో వాళ్ళు లాక్కోకుండా, వాళ్ళు నిన్ను చంపకుండా చేసిన దేవుడు ఇక్కడ కూడా చేయడా? ఆ విశ్వాసం కోల్పోయాడు. గమనించండి, ఎప్పుడైతే తప్పుదారిలో మనం వెళ్తామో మన ఆలోచన విధానం మారిపోతుంది. మన ఆలోచన విధానం మారినప్పుడు మనం దేవుడి మీద సంశయాన్ని కలిగి ఉంటాం, విశ్వాసాన్ని కాదు. ఏంటి? సంశయం అంటే అనుమానం పుడుతుంది. ఎందుకు పుడుతుంది అంటే భయాలు ఏర్పడతాయి మనలో. ఆ భయాలు అనుమానానికి దారితీస్తాయి. అనుమానాలు దేవుని మీద ఆధారపడకుండా చేస్తాయి. దానికి ప్రతి దిశలో అనగా వేరే దిశలో మనం లోకాన్ని ఆశ్రయిస్తాం, మన జ్ఞానాన్ని ఆశ్రయిస్తాం. అందుచేత మనం ఇంకా కష్టాలను ఎక్కువగా కొని తెచ్చుకుంటాం. ఇక్కడ జరిగింది అదే. భార్యను ఏమని చెప్పాడు? సోదరివని చెప్పు అని అబద్ధం ఆడాడు. అబద్ధం ఆడటం వల్ల మంచిగా చూశారు జనాలు. ఎక్కడైతే ఉంటున్నారో వాళ్ళు ఆ పక్కన ఉన్న జనాలు అందరూ చూశారు. ఫరో గారి దగ్గరికి వెళ్ళి చెప్పారు, అయ్యా మన దేశానికి ఒకళ్ళు వచ్చారు, ఆయన పేరు అబ్రహాం అంట, వాళ్ళ చెల్లెలు అంట, చాలా బాగుంది, చెల్లెలు కాబట్టి తీసుకురండి రా అన్నాడు. అయ్యగారులు బంట్లు వచ్చారు, ఇంటి ముందు నిలబడ్డారు. రాజుగారు తీసుకురమ్మంటున్నారు మీ చెల్లెల్ని అన్నారు. ఇంకా సార్ గారికి ఏమైంది? గుండెల్లో రాయబడింది. ఇప్పుడు అబద్ధం నిజం చెప్పలేడుగా, మళ్ళీ ఇక అబద్ధంలోనే బ్రతకాలి. ఏం మాట్లాడలే, నోరు కట్టేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అమ్మగారిని తీసుకెళ్తా ఉంటే ఏడవడం తప్ప ఇంకా వేరే మార్గం లేదు. తీసుకెళ్ళిపోయారు. ఇక నేను అనుకుంటున్నాను, ఒక్కసారి అబ్రహాం జీవితాన్ని ఊహించుకుంటే ఎంత దౌర్భాగ్య స్థితి అంటే అంత దౌర్భాగ్య స్థితి. ఏడవడం తప్ప ఇంకా వేరే పని వాస్తవం కాదు. మీరు గమనించండి, మీరు మీ బంధువుల మధ్యలో ఉన్నారనుకో, మీ భార్య మీద మీకు అంత అఫెక్షన్ ఉండకపోవచ్చు. మీరు చాలా దూర ప్రాంతంలో ఎవ్వరూ మీకు తెలియని ప్రాంతానికి వెళ్ళారనుకో, ఉదాహరణకు అనుకుందాం, అసలు తెలుగు మాట్లాడిన ప్రాంతానికి ఢిల్లీలోకి వెళ్ళి జాబ్ చేస్తున్నారనుకో, అప్పుడు ఆ కుటుంబ వ్యవస్థలో చాలా అన్యోన్యత పెరిగిపోద్ది. ఎందుకో తెలుసా? మాట్లాడడానికి ఇంకెవరో ఉండరు. అందుకోసం భార్య భర్త
ఇక వాళ్ళ మధ్య అన్యోన్యత ఏమవుద్ది? ఇక బాగా పెరిగిపోద్ది. ఎందుకంటే వాళ్ళకి ప్రత్యామ్నాయాలు ఇంకా ఉండవు. అందుకోసం వాళ్ళ అన్యోన్యత పెరిగిపోయి ఏం చేస్తారంటే, వీళ్ళు లేకపోతే వాళ్ళు ఉండలేరు, వాళ్ళు లేకపోతే వీళ్ళు ఉండలేరు. మీరు గమనించండి, పిల్లలు లేని భార్య భర్తలు ఉంటారు చూసారా, వాళ్ళ మధ్యలో ఏముంటుంది? అన్యోన్యత ఉంటుంది. ఇక్కడ గమనిస్తే అబ్రహాం సిచ్యువేషన్ కూడా ఇదే. ఎందుకంటే పిల్లలు లేరుగా, భార్య భర్త అంతే. కాబట్టి భార్య లేకపోతే, పైగా భార్యను పరాయోడు తీసుకెళ్ళిపోతే భార్యగా చేసుకోవడానికి భర్తకి ఎట్లుంటుంది? ఎంత దౌర్భాగ్యమైన స్థితి. ఇది అబద్ధానికి ఫలం. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా నువ్వు అక్రమమైన మార్గంలో ఉన్నప్పుడు ముందంతా చాలా సాఫీగా జరుగుద్ది, అంత బాగుంటుంది. నువ్వు చేసుకున్న నిర్ణయాలు, నువ్వు తీసుకున్న తీర్మానాలు చాలా బాగున్నాయి అనిపిస్తుంది. కానీ ఒక రోజున నీకు దెబ్బ పడుతుంది, అప్పుడు నువ్వు కోలుకోలేవు. ఎంత ఏడ్చినా నువ్వు పరిస్థితి మళ్ళీ మార్చుకోలేవు. గుర్తించు. కాబట్టి దేవునికి వ్యతిరేకమైన దిశలో వెళ్ళొద్దు, లోకం వైపు అడుగులు వేయొద్దు. గుర్తించు. ఎంత కష్టం వచ్చినా మళ్ళీ ప్రభు దగ్గరికి రా. ప్రభు, ఆ కరువు వచ్చింది, ఏం చేయమంటావు? ఈ కష్టం వచ్చింది, ఏం చేయమంటావు? ఈ ప్రతికూలత వచ్చింది, ఏం చేయమంటావు? నా బుద్ధిహీనత వల్లనే ఇది ఏర్పడింది, అయినప్పటికీ కూడా నాకు వేరే గతి లేదు, వేరే మార్గం లేదు. నా మార్గం నువ్వే. ఎక్కడికి తీసుకెళ్తావో నీ చేతులకు అప్పగించుకుంటున్నాను. ప్రభుకి అప్పగించుకో. అద్భుతంగా దేవుడు నీ జీవితాన్ని సరి అయిన మార్గంలో నడిపిస్తాడు. ఎంత చేయి దాటిపోయిన విషయాన్నైనా సరిచేయగలిగిన సామర్థ్యం ఎవరికి ఉంది? దేవునికి. ఇప్పుడే నువ్వు క్రాస్ రోడ్లో ఉండి నీ జీవితాన్ని ప్రారంభించడానికి ముందుకు అడుగులు వేయబోతున్నావు. అప్పుడు అబ్రహాం చేసిన తప్పు నువ్వు చేయొద్దు. లోక యోచన ప్రకారం నువ్వు వెళ్ళొద్దు. దేవుని తలంపు ఏంటో తెలుసుకో. దాని ప్రకారం వెళ్ళడానికి అడుగులు ముందుకు వేయి. నీ జీవితం కట్టబడుతుంది. గుర్తించు. అక్కడికి వెళ్ళాడు, అబద్ధమాడాడు. అబద్ధమాడిన తర్వాత దుఃఖంతో నింపబడ్డాడు. అయినప్పటికీ కరుణా సంపన్నుడైన దేవుడు అబ్రహాం పట్ల కార్యము చేస్తూ వచ్చాడు. నేను అనుకుంటున్నా, ఏడుస్తూ తన తప్పిదాన్ని ఏం చేసి ఉండొచ్చు? ఒప్పుకుని ఉండొచ్చు కదా. ప్రభువా, అనవసరంగా ఇక్కడికి వచ్చాను, ఇక్కడికి వచ్చి అబద్ధమాడి సర్వైవ్ అవుదాం అనుకున్నాను, కానీ ఇలా పరిస్థితి దాపురించింది, దయచేసి నాకు సహాయం చేయని అడుగు ఉండొచ్చు. వెంటనే దేవుడు ఎప్పుడు తీసుకెళ్లారో అప్పటి నుంచి ఏం చేస్తున్నాడు? వాళ్ళ కుటుంబంలో అన్నీ కీడులే. బహుశా నేను అనుకుంటున్నా అనారోగ్యాలు వచ్చినాయేమో ఫరో ఇంట్లో. ఆ అనారోగ్యాలకు కారణం ఏంటి అని ఆ శకునగాండ్లను అడిగితే, అది ఆమెను తీసుకొచ్చావు కదా, ఆమె వల్లే ఈ అనారోగ్యాలు వచ్చినాయి, ఆమెను తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేసే, నీ అనారోగ్యం అంతా పోద్దా అని చెప్పి ఉంటారు కదా. అక్కడ రాయబడిన మాటను ఒకసారి చదువుకుందాం రండి ఒకసారి. అయితే యెహోవా అబ్రహాం భార్య అయిన శారైను బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించును. అప్పుడు ఫరో అబ్రాహామును పిలిపించి, నీవు నాకు చేసినది ఏమిటి? ఈమె నీ భార్య అని నాకెందుకు? చూసారా, ఎవరికి తెలిసిపోయింది? అది ఫరోకు తెలిసిపోయింది. ఫరో తిట్టాడు. ఇలా తిట్టుతున్నప్పుడు బహుశా అనుకుందాం, ఎట్లా ఉండుంటుంది పరిస్థితి? ఇప్పుడు పిలిచి, ఏమయ్యా బుద్ధి లేదా నీకు? భార్య అని చెప్పకుండా సోదరని చెప్తావా? అసలు నీకు కొంచెం కూడా కామన్ సెన్స్ లేదా అన్నాడు అనుకో. అప్పుడు నాలంటోడు ఏం చేయాలి? ఎక్స్క్యూజ్ చెప్పడానికి కూడా ఇంకోటి లేదు కదా, తలదించుకోవాల్సిందే, సిగ్గుపడుతూ నుంచోవాల్సిందే. పో పో. బహుశా నేను అనుకుంటున్నాను ఇదే సిచ్యువేషన్ ఉండొచ్చు. ఇంత గౌరవప్రదమైన వ్యక్తి అబద్ధం ఆడేమైపోయాడు? సిగ్గుతో తల వంచుకుని నిలబడాల్సిన పరిస్థితి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, పాపాన్ని ఆశ్రయిస్తే మనకేమొస్తుంది? అవమానమే. చివరికి పంపబడ్డాడు. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఫరో తన భార్యను తీసుకుని ఏమిచ్చాడు? అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికత్తెలు, ఆడుగాడిదలు, ఒంటెలు ఇవ్వబడింది. ఐగుప్తుకు వెళితే ఏమొచ్చినాయి? ఇవన్నీ వచ్చినాయి. వీటితో పాటు ఇంకోటి కూడా వచ్చింది. ఇక్కడ చెప్పబడింది ఏమొచ్చింది? హాగర్ వచ్చింది. ఆ హాగర్ వచ్చిన కాడి నుంచి అబ్రహాం గారి జీవితంలో ఏం లేదు, ఇంకా అసలు నెమ్మదే లేకుండా పోయింది. చూసారా? ఇప్పటికీ ఆ హాగరు సంతానంగా చెప్పబడుతున్న ఇష్మాయేలీలకు, ఇశ్రాయేలు సంతానానికి ఏమున్నది? వైరం. గమనించండి, ఆ తప్పిదం ఏం చేసింది? శాశ్వతమైనటువంటి బాధను తీసుకొచ్చింది. ఎప్పుడు కూడా మనం గుర్తించాలి, మన తప్పిదాలు విశ్వాసులమై ఉండి తెలిసి తెలిసి చేసే తప్పిదాల వల్ల బహుశా మన పాపం క్షమించబడినప్పటికీ దాని పర్యవసానాన్ని మనం కొంతకాలం ఏం చేయాలి? అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకోసమే మార్గంలో అడుగులు వేసే ముందే యోచించు. కాబట్టి ఈరోజు మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, అబ్రహాము జీవితంలో
ఈ అధ్యాయంలో చెప్పబడిన ఈ విషయాలు అబ్రహాంకు చాలా కీడును కలుగు చేసినాయి. అవి మన జీవితంలో మనం చేయకుండా ఉండటానికి ఒక మాదిరిగా, ఒక హెచ్చరికగా అబ్రహాంను దేవుడు మన ముందు పెట్టాడు. కాబట్టి చేరువచ్చిన మీలో ప్రతి ఒక్కరము ఏదో ఒక సమస్యలను కలిగి ఉంటున్నాం కదా. అది కరువే కాకపోవచ్చు, ఆర్థిక నష్టమే కావచ్చు, లేకపోతే కుటుంబంలో ఏవో ఇబ్బందులే కావచ్చు, ఏదైనా కావచ్చు. ప్రతి వాడికి వాడి సొంత పరిస్థితులు ఉన్నాయి, గుర్తించు. వాటన్నిటిలో కూడా దేవుడు మనకు నేర్పే పాఠం ఒకటే: నన్ను ఆశ్రయించు, నేను నిన్ను విడిపిస్తాను. నా నుండి దూరం అయ్యే కొద్దీ నీ సమస్యను నువ్వేం చేసుకుంటావు? ఇంకా ఎక్కువ చేసుకుంటావు, గుర్తించు. కాబట్టి ప్రతి విషయంలో ప్రభువుని ఆశ్రయిస్తే అద్భుతంగా దేవుడు ఏం చేస్తాడు? మన సహాయం చేసి మన విశ్వాసాన్ని ఇంకా బలపరుస్తాడు. గుర్తుపెట్టుకోండి. ఇలాగే విశ్వాసాన్ని మనం ప్రాక్టీస్ చేయాలి. సమస్యలు రావని క్రైస్తవ జీవితంలో ఎక్కడా చెప్పబడలేదు. సమస్యల ద్వారానే పాఠాలు నేర్చుకుంటాం. సమస్యలు మనకేంటి? పరిశోధనలు, గుర్తించండి, పరీక్షలు. ఈ పరీక్షలు ఎందుకు పెడతాడు అంటే నిన్ను ఉన్నతమైన స్థాయికి తీసుకువెళ్ళడానికి. కాబట్టి ఎప్పుడూ కూడా 3 పువ్వులు 6 కాయల జీవితాన్ని యోచించొద్దు. ఎందుకంటే అది మన ఊహల్లో ఊహించుకోవడానికి, బయట వాళ్ళు చెబుతుంటే ఆస్వాదించడానికి బాగుంటుంది, కానీ జీవితం అలా ఉండదు. కానీ కొన్నిసార్లు అంత ప్రతికూలతలో కూడా దేవుని కృప మనకు తోడుగా ఉంటే మాత్రం ఆయన నెమ్మదిని మనం అనుభవిస్తూ జీవిస్తాం. కాబట్టి గుర్తించండి, దేవుని వైపు చూద్దాం. ఒకవేళ ప్రతికూల పరిస్థితి వచ్చింది, నా జీవితం ఛిద్రం అయిపోయింది, నేను ఇంకా బయటికి రావడానికి ఎలా? నాకు నిరీక్షణ ఏంటి అంటే ఒకటే నిరీక్షణ: ఎక్కడైనా దేవునికి మార్గాలు ఉన్నాయి. ఎంత చేయి దాడిపోయిన విషయాన్ని అయినా దేవుడు ఏం చేయగలడు? తన స్వాధీనంలో ఉంచుకుని కంట్రోల్ చేయగలడు. ఆయనకు అసాధ్యమైనది లేదు. ఫిలిప్పీ 4:6. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు. కాబట్టి దేవుడు ఒకవేళ నేను పరీక్షిస్తున్నాడేమో, నువ్వు అంత బాగానే ఉన్నావు, కానీ ఒక్కోసారి దేవుడు పరీక్షించడానికి పరిస్థితులు నీ దగ్గరికి తీసుకొచ్చాడేమో. కాబట్టి ఒకవేళ ఏదైనా పాపం ఉంటే, ఏదైనా కలత ఉంటే దాన్ని సరిచేసుకో. ఏదైనా చెప్పబడిన కారణాల్లో ఏదైనా ఒకటి నీ జీవితంలో ఉంటే మొదట ప్రభు దగ్గరికి వెళ్ళి విచారణ చేయి. అయ్యా, ఎందుకు ఈ కష్టం నా జీవితంలోకి వచ్చింది? దాని విషయంలో నన్ను సరిచేయని ప్రభు దగ్గర అడుగు. ఒకవేళ అంతా బాగానే ఉంది, లోపల నుండి ఏ తప్పిదం నీకు చూపించబడకపోతే దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. ఈ పరీక్షలో నిలకడగా ఉండు, స్థిరంగా ఉండు, ప్రభు మీదనే నిరీక్షణ పెట్టుకుని ఉండు. దేవుడే విజయ తీరాలకు నిన్ను నడిపిస్తాడు.